నారాయణపేట జిల్లా మక్తల్పట్నంలోని ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన స్థలంలో వినాయక విగ్రహాల తయారీ కొనసాగుతుంది. అయితే విగ్రహాల తయారీ షెడ్డులో కొన్ని విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయంపై డీఎస్పీ లింగయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి అవగాహన లేకుండా సోషల్ మీడియాలో వదంతులు సృష్టించవద్దన్నారు. వినాయక చవితికి తయారు దశలో ఉన్న కొన్ని వినాయక విగ్రహాలను చేతి వేలు, తొండం, ఇతర భాగాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ ఘటనపై యజమాని సతీష్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వినాయక షెడ్డు పరిసరాల్లో ఉన్న కొన్ని సీసీటీవీ ఫుటేజ్లను సేకరించి దుండగులను త్వరలో పట్టుకుని శిక్షిస్తామన్నారు. వినాయకుల తయారు చేపిస్తున్నా. ఇంచుమించు 20 నుంచి 25 లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటున్నా. అయితే నిన్న రాత్రి ఎవరో గుర్తు తెలియని దుండగులు వచ్చి దగ్గర సుమారుగా 10 నుంచి 15 గణపతులు పలగొట్టిండ్రు. నాకు ఇంచుమించు 7 ఫీట్ల గణపతులు వచ్చేసి 8 ఉన్నాయి. ఒక్కొక్క గణపతి 20,000 దాకా ఉంటుంది. ఇక 12 ఫీట్ల గణపతులు వచ్చేసి 4 గణపతులు పలగొట్టిండ్రు. అది ఒకటొకటి 40,000. అంటే మొత్తం ఆల్ ఓవర్గా 8, ఒక 4, 12 గణపతులు అన్ని కలిపి 3 లక్షల దాకా వాల్యూ ఉంది. ఎవరు పలగొట్టిండ్రు ఇంతవరకు తెలియట్లే. అసలు ఘోరంగా కాళ్ళతో తన్నిండ్రు, కట్టెలతో కొట్టిండ్రు. అసలు దేవుళ్ళు అని ఒక కనీసం ఇంత కూడా చూపించకుండా ఎలా పడితే అలాగా చేయించిండ్రు. ఎవరన్నది ఇంతవరకు తెలియట్లే. దీనికి సంబంధించి ఏంటంటే అతను చెప్పిన సస్పెన్షన్ ఏంటంటే, గతంలో మా దగ్గర రాజస్థాన్ వాళ్ళు పనిచేసేవాళ్ళు పనిలో పెట్టుకున్నారు. అది కాకుండా ఈ సంవత్సరం నేను ఈ విగ్రహాలు తయారు చేయడానికి నేను రాయలసీమ వాళ్ళు పెట్టుకున్నాను. అసలు పని చేయకపోతే కాబట్టి అనుమానం ఉన్నది అడిగినప్పుడు ఈ విధంగా చెప్పారు అనమాట. వాళ్ళు ఏమైనా చేసి వస్తారని చెప్పారు అనమాట. ఆయన కూడా మేము కేసు నమోదు చేసుకుని వెరిఫై చేస్తున్నాం. కొంతమంది కూడా ఆల్రెడీ రాజస్థాన్ వాళ్ళు పనిచేస్తున్నారు. అది నడుస్తుంది. అది విచారణ అయిన తర్వాత చెప్పేసాం. దీంట్లో ఏంటంటే